నమస్తే అండి, నేను డాక్టర్ సరిత, ఎండిఎస్, ప్రొఫెసర్ ఎండోడాంటిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్. మా బ్రాంచెస్ హిమాయత్ నగర్లోను ఖైరతాబాద్లోనూ ఉన్నాయి. ఇవాళ మన టాపిక్ పన్ను ఊడిపోతే గనక పన్ను ఎందుకు పెట్టించుకోవాలి అనేది మనకు మెయిన్ కన్సర్న్. ఇప్పుడు మనకి 32 పళ్ళు ఉన్నాయి కదండి. ఓకే, ఈ 32 పళ్ళల్లో ఏదో ఒక పన్ను లేదా మ్యాక్సిమం 2 పళ్ళు ఊడిపోయాయి అనుకోండి, మిగతా వాటితో మనం తినొచ్చు కదా. ఎందుకు మనం ఆ పళ్ళని రీప్లేస్ చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 32 పళ్ళల్లో ఓ 2 పళ్ళు ఊడిపోయాయి లేదా ఒక పన్ను ఊడిపోయింది, ఎందుకు రీప్లేస్ చేయాలి వాటిని? పన్ను ఊడిపోయినది సపోజ్ ఇది ఉందనుకోండి, ఇక్కడ ఒక పన్ను లేదు. ఓకే, ఈ పన్ను లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఈ కింద ఉన్న పన్ను చూసారా, ఈ కింద ఉన్న పన్ను నిదానంగా పైకి వస్తుంది ఆ గ్యాప్ని ఫిలప్ చేయటానికి. ఓకే, దానికి అపోజింగ్ ఫోర్స్ ఏమీ లేదు కాబట్టి నిదానంగా అది పైకి వస్తుంది. ఈ పక్కనున్న 2 పళ్ళు చూసాయా, పక్కనున్న 2 పళ్ళు నిదానంగా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇవి ఇట్లా అడ్డంగా వాటిని క్లోజ్ అయిపోతూ వస్తాయి అన్నమాట. సో ఒక పన్ను లేకపోవటం మూలాన ఓకే, మనకి ఆ ఒక పన్ను మూలాన ఈ పన్ను ఉండదు, ప్లస్ ఈ పన్ను పైకి వచ్చేస్తుంది. ఈ పక్క 2 పళ్ళు కూడాను స్ట్రైట్గా కాకుండా నిదానంగా ఆ గ్యాప్ని క్లోజ్ చేసుకుంటా ఇట్లా లాటరల్గా వస్తాయి. సో 4 పళ్ళకి ఇబ్బంది అవుతుంది. రెండోది, పన్ను లేని చోట నిదానంగా మనకి ఏమవుతుందంటే ఈ పైన ఉన్న ఎముక నిదానంగా కరిగిపోతూ ఉంటుంది. ఓకే, అదే కనుక పై పళ్ళు అయితే కనుక సైనస్ అని ఉంటుంది కదా మనకి, ఆ సైనస్ కిందకి డిప్ అవుతూ ఉంటుంది. ఆ సైనస్ కిందకి డిప్ అవుతుందో రేపు ప్రొద్దున్న మనం ఏదైనా ఇంప్లాంట్స్ కానీ ఏదైనా పెట్టించుకోవాలి అనుకుంటే కనుక అక్కడ ఇనఫ్ ఎముక ఉండదు. అక్కడ ఇనఫ్ ఎముక లేకపోతే మళ్ళీ బోన్ గ్రాఫ్టింగ్ చేయించుకోవటము, లేకపోతే ఈ ఏరియాని వదిలేసి టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని, జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని వాటికి వెళ్ళటము, ఓకే, అవి చేస్తూ ఉంటారు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే కనుక ఇనీషియల్గా మనం తప్పనిసరిగా 6 మంత్స్కి ఒకసారి లేదా మ్యాక్సిమం అనుకుంటే 1 ఇయర్కి ఒకసారి మనం చెకప్ చేయించుకోవాలి. సో ఇలా ఈ ప్రొసీజర్లో లెటస్ సే మనకి ఒక పన్ను పోయిందనుకోండి, మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఆ పన్ను పోయిన స్థలంలో మనకున్న ఆప్షన్స్ ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాము. ఈ ఒక పన్ను ఇక్కడ పోయింది, ఈ పన్ను పోయిన తర్వాత మనం ఇట్లా తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, వీటి అడ్వాంటేజెస్ ఏంటి, వీటి డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది చాలా చాలా ఎకనామికల్, చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ప్రతిసారి ఇది పెట్టుకోవటం, బోన్ చేసేటప్పుడు తీయటం, కడగటం, లేదా మళ్ళీ రాత్రి బోన్ చేసేటప్పుడు అది తీసి నీళ్ళల్లో వేసి మళ్ళీ ప్రొద్దున్నే లెగ్స్ క్లీన్ చేసి పెట్టుకోవటం, ఇవి వీటి డిసడ్వాంటేజెస్. వీటిల్లోనే మనకి ఫ్లెక్సిబుల్ డెంచర్స్ అని ఉంటాయి. ఓకే, ఆ ఫ్లెక్సిబుల్ డెంచర్స్ అంటే కొంత వీటికి ఫ్లెక్షన్ ఉంటుంది. సో ఏదైనా చిగురికి మీకు అల్సర్ లాగా ఫామ్ కాకుండా, కాస్త ఇబ్బంది లేకుండా, లేదా పొరపాటున కిందకి జారినా సరే పెట్టుకోవటంలోనూ తీయటంలోనూ కాస్త వెసులుబాటు ఉంటుంది మీకు. ఓకే, అదే కనుక మనకి మొత్తం పళ్ళు పోతే కనుక మీకు తెలుసు కదా, ఫుల్ డెంచర్స్ అని వాడతాము. ఈ పోయిన పళ్ళ స్థానంలో ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే బ్రిడ్జెస్ అని అంటాము. ఓకే, ఈ బ్రిడ్జెస్ దీంట్లో పక్క 2 పళ్ళని కొంచెం కట్ చేసి వాటి సపోర్ట్ తీసుకుని ఇట్లా బ్రిడ్జ్ పెడతాము. దీని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకుందాము. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం ప్రతిరోజు తినేటప్పుడు లేదా రాత్రి పడుకోబోయేటప్పుడు తీసి మనం పెట్టుకోవాలి. వీటిల్లో ఏంటి అంటే ఇది మన మామూలు పళ్ళలాగా ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, ఈ పక్క 2 పళ్ళని కూడాను మనం కట్ చేస్తాము, మనం షేప్ చేస్తాము. ఓకే, సో అట్లీస్ట్ 40% ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ వీటికి పోయి వాటి సపోర్ట్ తీసుకుని మనం ఇది పెడతాము. దీనికన్నా కూడాను ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. లేదా ఇప్పుడు మనం లేటెస్ట్గా చేసేది ఏంటి, ఈ ప్లేస్లో 2 పళ్ళు పోయాయి, ఈ పోయిన 2 పళ్ళు కూడాను మనం తప్పనిసరిగా కూడాను పక్క పళ్ళని ఏమీ టచ్ చేయకుండా ఇంప్లాంట్స్ అని పెట్టించుకుంటాము. ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఇలాంటి ఒక స్క్రూ లాంటి మెటీరియల్ ఉంటుంది. ఈ స్క్రూ లాంటి మెటీరియల్ మనం ఎముక లోపల పెట్టి, మీరు చూస్తున్నారు కదా ఇది ఇంప్లాంట్. ఓకే, ఇది ఎముక లోపల పెట్టి పైన ఇట్లా పన్ను పెట్టేస్తాము. ఓకే, ఇది ఇంప్లాంట్.
ఈ ఉన్న పద్ధతులన్నిటిలోకి కూడాను ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ దీని అడ్వాంటేజ్ ఏంటి, ఇది పర్మనెంట్. ఓకే, ఈ బ్రిడ్జిల్లో లాగా మన పక్క పళ్ళని టచ్ చేయటం కూడా ఉండదు. అంటే పక్క పళ్ళని కట్ చేసి వాటి సపోర్ట్ తీసుకుని పెట్టుకోవటం అనేది ఇంప్లాంట్కి ఉండదు. లెట్ us say ఇందాక నేను చెప్పినట్టు పన్ను పోయింది, 1-2 పళ్ళే కదా అని చెప్పి చాలా కాలం పాటు మీరు పళ్ళు పెట్టించుకోలేదు, మీరు ఎటువంటిది చేయలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ మాక్సిలరీ సైనస్ అనేది బాగా డిప్ అవుతుంది. డిప్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇది బాగా సన్నబడిపోతుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన బోన్ చాలా తగ్గిపోతుంది. ఇక్కడ ఇంప్లాంట్స్ పెట్టడానికి కుదరదు. అప్పుడు ఏం చేస్తాము, ఇలా టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ అని చెప్పి ఈ టెరిగాయిడ్ బోన్ని వాడుకొని ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెడతాము. లేదా ఇక్కడి నుంచి మనం వెళ్ళి జైగోమా అని ఉంటుంది, ఆ జైగోమాని వాడుకొని ఆ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అని పెట్టుకుంటాము. ఓకే, ఇవి వివిధ రకాలైన పద్ధతులు. సో ఇందాక మనం బ్రిడ్జెస్ అనుకున్నాం కదండి. ఈ బ్రిడ్జెస్లో వాడే మెటీరియల్స్లో మనకి చాలా రకాలు ఉంటాయి. ఏంటి ఆ రకాలు అనేది చూద్దాము. ఫస్ట్ మెటల్ సిరామిక్. ఈ మెటల్ సిరామిక్ అంటే లోపల మెటల్ ఉంటుంది, ముఖ్యంగా అది నికెల్ క్రోమ్ ఉంటుంది, పైన సిరామిక్ పోతుంటుంది అనమాట. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్, కొంచెం కాస్ట్ కొంచెం తక్కువ. డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో నికెల్ ఉండటం మూలాన కొంతమందికి నికెల్ ఎలర్జీ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ వీటిని అవాయిడ్ చేయటం మంచిది. ఓకే, రెండోది నెక్స్ట్ మనకున్నది ఏంటి, డిఎంఎల్ఎస్ క్రౌన్స్ అంటాము. డిఎంఎల్ఎస్ క్రౌన్స్ అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటెడ్ క్రౌన్స్. నెక్స్ట్ ఉన్నది ఏంటి, డిఎంఎల్ఎస్ క్రౌన్స్. డిఎంఎల్ఎస్ క్రౌన్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటి, ఈ లోపల ఉన్నది కోబాల్ట్ క్రోమియంతో కానీ కొన్నిసార్లు టైటానియంతో కానీ చేస్తారు. ఓకే, సో దానివల్ల మనకి ఎటువంటి ఎలర్జీ ఉండదు. ఓకే, లేజర్ సింటరింగ్ అవుతుంది కాబట్టి దీనికి కొంచెం మన్నిక ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మనం వాడేది జెర్కోనియా క్రౌన్స్ అనమాట. ఈ మెటల్ సిరామిక్ కానీ డిఎంఎల్ఎస్ క్రౌన్స్ కానీ ఏమవుతుంది, కొన్నాళ్ళ తర్వాత ఈ అరిగిపోవటం వల్ల కానీ లేకపోతే వేరే ఏ కారణాల చేత అయినా కనుక సిరామిక్ పోతే కనుక మీరు ఇక్కడ చూస్తున్నట్టు లోపల మెటల్ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. కానీ ఈ జిర్కోనియా క్రౌన్స్కి ఏమవుతుంది అంటే లోపల మెటల్ అనేది ఉండదు కాబట్టి కంప్లీట్గా లోపల బయట మీరు ఒక 10 సంవత్సరాలకి అరిగిపోయినా కూడాను మీకు తెల్లగానే కనిపిస్తుంది, కానీ లోపల మెటల్ కనిపించడం వలన మెటల్ అనేది ఉండదు కాబట్టి మీకు ఇది ఈస్థెటిక్గా ఉంటుంది.